కోసమే ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇటీవల ఒక సినిమాకి సంబంధించి ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక బూర్తి పాట పాడిందని ఈ మధ్యన కేసులు అవుతా ఉన్నాయి. అది ప్రచారంలో భాగంగా పాడానని ఆ వ్యక్తి మాట్లాడడం జరిగింది. అదే విధిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా చూడాల్సి వస్తుంది. కేవలం ప్రచారాల కోసమే ఫ్రంట్ పేజ్లో వార్తలు రావడం కోసమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇప్పుడు కేసీఆర్ని తిట్టొద్దని మేము అనట్లే. బరాబర్ 10 సంవత్సరాల్లో జరిగింది కూడా ఏం లేదు తెలంగాణకి. కాబట్టే కాంగ్రెస్కి పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అదే కేసీఆర్ని తిట్టి అదే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు మాట్లాడుతుంటే ఇక ప్రజలకు కూడా విరక్తి పుడతా ఉంది. అసలు ప్రభుత్వం మనం ఎందుకు తెచ్చుకున్నాం, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏంది పరిస్థితి అనే కాడికి ఉంది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే యావత్ తెలంగాణ ప్రజలు చూసేటట్టు ఉండాలి. చిన్న నుంచి పెద్ద వరకు కూడా అరే ముఖ్యమంత్రి గారిని చూసి మనం నేర్చుకోవాలి. అరే ఏమైనా మాట్లాడుతున్నాడా, ఏ సబ్జెక్ట్ మాట్లాడినా కూడా చాలా అనర్గళంగా మాట్లాడుతున్నాడు అనే కాడికి ప్రజలు అనుకోవాలి. సో అది ప్రధానం. కానీ ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూడకూడదు అని చెప్పే స్థాయికి పిల్లలకు కూడా అరే ఈ స్పీచ్లు చూడొద్దరా మీరు పాడవుతారని చెప్పే కాడికి సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఒక రేవంత్ రెడ్డి గారే కాదు, 3 పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. 3 పార్టీ నాయకుల ప్రచారంలో కూడా ఇదే తంతు కనపడతా ఉంది. ఒకరిని తిడితేనే అది పబ్లిసిటీ అవుతుంది, ఒకరిని తిడితేనే అది జనాలు చూస్తారు అనే కాడికి తయారైంది పాలిటిక్స్ కూడా. కేవలం ప్రచారాలకి ప్రమోషన్స్కే ప్రాధాన్యం ఇచ్చి ప్రజల అవసరాలు ప్రజలకు కావాల్సిన అంశాల మీద మాట్లాడడం పక్కన పెడతా ఉన్నారు. సో తద్వారా ఏమవుతా ఉంది, హైలైట్ మొత్తం కూడా వీళ్ళు కేసీఆర్ని తిట్టిందో లేదా బండి సంజయ్ని తిట్టిందో లేదా ఇంకొకరిని తిట్టిందో ఇవే కనపడతా ఉన్నాయి. అదే పరిస్థితిలో కేటీఆర్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టిందే ఫ్రంట్ పేజీలో టైటిల్ వస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాజకీయాలు కూడా టోటల్గా ఏ సర్టిఫికేట్ సినిమాలో తయారైంది. ఇక ఇంతకన్నా చెప్పలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ప్రధాన వార్తలు కూడా ఇదే కనపడతా ఉన్నాయి. కేటీఆర్ హరీష్ను బొక్కలో వేయాలట. వారి కేసుల్లో సిబిఐ విచారణ కోరితే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదట. వాళ్లకు వ్యతిరేకంగా నోరు తెరిచే ధైర్యం కిషన్ రెడ్డికి ఉందా? బీజేపీ బీఆర్ఎస్ నేతల శరీరాలు వేరైనా తలలు ఒకటేనట. ప్రజాప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. ప్రజాప్రభుత్వం దిగిపోవాలని కేసీఆర్ కుటుంబం దాడి. అగ్రనేతలను తీసుకొచ్చిన బీజేపీ ఒక్క మున్సిపాలిటీలోనైనా గెలుస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని 1000 కోట్లు కొల్లగొట్టారని నరేంద్ర మోడీ అమిత్ షా అన్నారని కేసీఆర్ హరీష్ రావును అవినీతిని తేల్చి అరెస్టు చేయాలని సిబిఐ విచారణ కోరితే ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారట. అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపితే 6 నెలలైన విచారణ ఎందుకు మొదలు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. బండి సంజయ్ తమపై రంకెలేయడం కాదని కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించి కేసీఆర్ను బొక్కలో వేయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారట. బీజేపీ నాయకత్వం కేటీఆర్తో కలిసిపోయిందని, వారికి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి నోరు తెరిచే ధైర్యం ఉందా అని నిలదీశారట. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఈ కేసులో ఈ కేసులో ఐఏఎస్ అధికారులపై విచారణకు అనుమతి కోరుతూ లేఖ రాస్తే 6 నెలలుగా ఢిల్లీలోనే ములుగుతుందని అన్నారు. కేటీఆర్ను బీజేపీ కాపాడుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలను కాపాడుతూ వారి వద్ద ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారని ఆరోపించారు. వారిది
ఫెవికల్ బంధమని, వీణా వాణి మాదిరిగా వారి శరీరాలు వేరైనా తలలు ఒకటేనన్నారు. బండి బండి గుండు తెచ్చేదేం లేదని మోదీ ముందు మాట్లాడే ధైర్యం లేదన్నారు. ఢిల్లీ నుంచి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి ఏం నిధులు తెచ్చారో బండి సంజయ్ చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని కరీంనగర్ గడ్డపై నుంచి సోనియా గాంధీ మాటిచ్చారని, ఎన్ని నిబంధనలు ఎదురైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారట. 10 ఏళ్ళ అంది వచ్చిన అధికారంతో బీఆర్ఎస్ నాయకులు వేల కోట్లు సంపాదించుకున్నారనే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 10 ఏళ్లలో పన్నుల రూపంలో 20 లక్షల కోట్లు ప్రజలు ప్రభుత్వానికి కట్టారని, కానీ 10 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టించే అవకాశం ఉన్నా నిర్మించలేదన్నారు. కానీ ప్రజాప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని తెలిపారు. 10 ఏళ్ల తర్వాత ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం దిగిపోవాలని ఆ కుటుంబం మొత్తం దాడికి దిగుతుందన్నారు. మేడారం సమ్మక్క సార్లమ్మ దర్శనానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాలేదని పేదోళ్ళ దేవుళ్లను మొక్కేందుకు వాళ్లకు నామోషియాన్ని విమర్శించారట. పాలమూరుపై మోడీ మాట తప్పారు. పాలమూరు గడ్డపై 2014లో మోడీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్నారు. 3 సార్లు ప్రధాని అయినా 12 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ జాతీయ హోదా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని, మెట్రో రైలు మంజూరు చేయలేదని, మూసీకి నిధులు ఇవ్వలేదు, రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేస్తామని చెప్పలేదని, ఇవేమీ ఇవ్వకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. దేశంలోని బీజేపీ అగ్ర నేతలందరినీ ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చినా ఒక్క మున్సిపాలిటీ అయినా గెలుస్తారా? బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, మీ జాతీయ నాయకులందరినీ తీసుకురండి. కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవనీయరు అని స్పష్టం చేసినారు. కేసీఆర్ను ఏం చేయాలో మీరే చెప్పండి అట. మేము అధికారం అప్పగించినప్పుడు తెలంగాణ అప్పు 70,000 కోట్లు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ 8,11,000 కోట్లు అప్పులు చేసి సంసారం దివాలా తీయించి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఢిల్లీకి పోయి నిధులు తెస్తూ పాలన సాగిస్తున్నామట. కేసీఆర్ చేసిన అప్పుకు మిత్తి కట్టేందుకే నెలకు 6,000 కోట్లు ఖర్చు అవుతుందట. నీ సావు నువ్వు సావుపో, నేను రానంటూ ఫామ్ హౌస్లో పడుకున్నాడు. నేను రాను, బడికే రానంటున్నాడు. నెలలు మాత్రం జీతం తీసుకుంటున్నాడు. ములుగుడు మునుపటిలోనే అన్నట్లు కేసీఆర్ వ్యవహార శైలి ఉంది. మందేమీ తగ్గలే, ములుగుడు కూడా తగ్గలే. అధికారం ఉంటే అసెంబ్లీకి వస్తా అంటున్నాడు. బడికి రాకపోతే పిల్లగాన్ని ఈపులు కొట్టడా పంతులు? ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఈరోజు కేసీఆర్కు ఏం కట్ చేయాలో మిమ్మల్ని అడుగుతున్నాట. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాడు, ఒక్క మంచి మాట మాట్లాడు, వస్తే ఏదో ఒకటి శాపనార్థాలు పెట్టిపోతాడు. 40 ఏళ్ళ అనుభవం శాపనార్థాలకేనా? అందుకే కుటుంబం అంతా కలిసి శాపనార్థాలు పెడుతున్నది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారట. మరి కేసీఆర్ని ఏం చేయాలని ఈయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు.